హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సిక్కినా బాగుంది అందరికీ. ఇప్పుడు ఫ్రాక్ వాళ్ళ మేనకోడలికి టాప్ కుడుతుందని చెప్పాను కదా, ఆలియా కట్టు జీన్స్ పైకి. నేను కట్టింగ్ స్టిచ్చింగ్ చూపిస్తా, తనతోటే కుట్టిపిస్తా. ఆమె ఎలా కుట్టింది, ఎన్ని తిప్పలు పడ్డది, ఏంది అనేది చూద్దాము. ఎందుకంటే చెప్తుంటే కుడుతుంటుంది కానీ ఈసారి ఈ మధ్య మొత్తం డ్రెస్సులు కుడుతుంది కాబట్టి ఎలా వస్తాయో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కట్ చేద్దాం. ఇది ఎంత క్లాత్ ఉంది చూడ్డానికి? మీటర్ ముక్కతోటి 6 years పాపకి మీటర్ ఉంది. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తున్నావు? అలా ఫోల్డ్ చేసుకున్నాడు కంటే నేను చెప్తా. ఇలా ఫోల్డ్ చేసుకునే దానికంటే ఈ అంచు ఉంది కదా, ఈ అంచును మనం కొంచెమే బాడీకి ఎంత అవసరమో అంత డిజైన్ అంతా ఒకటి కాబట్టి డిజైన్ అంతా ఒకటి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడ సైడ్ నువ్వు ఎత్తు పెట్టేసి కిందికి బాడీకి తీసుకోవచ్చు అన్నట్టు. ఇది పైన బాడీకి తీసుకున్నావు అనుకో, కింద లెంత్ తీసుకోవచ్చు. పైన బాడీకి వచ్చేసి ఇప్పుడు మనం 5-6 years అంటున్నాం కాబట్టి పాపకి చిన్న సైజే కాబట్టి మనం నడుము అది మనమే ఓన్గా పెట్టేద్దాం. ఇప్పుడు కుట్లతో సహా ఒక చెస్ట్ పార్ట్ల ఒక 10 inches 9.5 inches ఉంటే సరిపోద్ది. ఇదే ఎక్కువ. ఇంకా టైట్ అయింది, కొంచెం టైట్ అయిందా? కొలతలు ఉన్నాయా? అందులో పెట్టినా కానీ నీ ఫోన్లో లేవా? చూడొకసారి. మొన్న మనం వీడియో తీయలేము. కొలతలు పెట్టాము. హైట్ ఎంత ఉంది, అది ఎంత ఉంది అనేది హైట్ వచ్చేసి మినిమం అనుకుంటున్నాను నేను ఒక 10 inches సరిపోతుంది అనుకుంటున్నా. 10-11 పైన కట్టింగ్ కదా, మరీ పెద్ద అమ్మాయి కాదు కదా, చిన్న అమ్మాయి కదా. ఒక 11 inches పెడుతున్నాను చూడండి. అంతే. ఇవి టాప్ కొలతలు. అది కుర్తీలా కుట్టిన జోడుగ్రీ ఇంకా మీరు చూసుంటారు షార్టు. అది కుర్తీ నేను కుట్టినాక వీడియో పెట్టడం కుదరలేదు. కుట్టేటప్పుడు కూడా కొంచెం సింపుల్గా చూపించాను. చాలామంది వాటిని చూసి కామెంట్ చేసిర్రు కదా అని మళ్ళీ ఇప్పుడు మేము తీస్తున్నాం. ఇక్కడ హిప్ వరకే 15 inches తీసుకున్నామంటే మనము వెస్ట్ వరకు 10-11 inches తీసుకుందాం. 12 inches తీసుకొని ఆలియా కట్ కాబట్టి మళ్ళీ వెనక కూడా బాగా పెద్ద ఉండొద్దు. మనకి 15 inches హిప్ వరకు తీసుకున్నాం కాబట్టి ఇది 12 inches కుట్లతో సహా సరిపోతుంది. చూడండి, కుట్లతో సహా 12 inches పెట్టేసుకొని ఒక లైన్ వేసుకో. నడుము చూద్దాం. నడుము ఎంత పెట్టినాం? 6.5 చెస్ట్ పాయింట్ పెట్టినామంటే ఇప్పుడు నేను అన్న కొలత కరెక్టే. 6.5 అంటే మనకు 6.5 అంటే 13 inches. కానీ నేను ఎంత పెడదామన్న 13కి 7 పెడదాం, ఒక 1/2 inch ఎక్కువ పెడదాం. కుట్లతో సహా 8.5 అంటే నేను 9.5 తీసుకున్నా. ఉండదు, పర్లేదు. కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసేయి. ఇంకా మొత్తం టోటల్గా అక్కడ వరకు కట్ చేసుకోండి. ఇంకా మన బాడీ అటు టోటల్గా ఇక్కడ వరకు మన బాడీ లేదు నువ్వు పెట్టు, సరిపోతుంది. మనం ఎక్కువ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి. ఎందుకు అంటే వెనక భాగం ముందు భాగం కాబట్టి కదా. ఫాస్ట్గా అయిపోవాలి మన కుట్టుడు కట్టింగ్లన్నీ. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు కాబట్టి మనకు షోల్డర్ వచ్చేసి 4.5 పెట్టినాం. అది డీప్ నెక్ కాబట్టి మనం హై పెడదాం కాబట్టి 5 పెడదాం. నేనంటే ఇంతకుముందు వీడియో చేసేటప్పుడు 5 inches పెట్టుకుంటే సరిపోతుందని 5 inches సరిపోతుంది. 5 inches కిందికి కూడా ఈ చంక పాయింట్ కూడా 5 inches పెట్టుకొని ఇలా వేసుకొని ఈ మెజర్మెంటు మనకి ఇది చెస్ట్ పాయింట్ అన్నట్టు. ఇప్పుడు మనకి దీంట్లో మళ్ళా నువ్వు దీంట్లో ఇది 2.5 పెట్టి ఇది 2.5 పెట్టు, 5 inches. ఇప్పుడు కిందికి వీనెక్ వచ్చేసి 5.5 పెట్టేసుకో. చెప్పాను కదా ఇంతకుముందు, అన్నీ సేమ్ బేసిక్ రౌండ్ స్కేల్తో. వీనెక్ మంచిగా తేలుతుంది. కిందికి కొన పెట్టాలి దీంట్లో.
ఎంత బాగా వస్తుందో వీనెక్ వచ్చిన తర్వాత ఈ రౌండ్ వచ్చేసి మనకు చెస్ట్ పాయింట్ ఎంత వచ్చింది దాన్ని బట్టి 6.5 ఉంది, నేను 7 పెట్టుకుంటా అనుకున్నా. 7 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇదే రౌండ్ స్కేల్ తోటి మీరు కరువు ఇలాగే చంక భాగం తీయండి. నెక్ ఇది వచ్చేసిందా, ఇది మనకు పాయింట్. ఈ పాయింట్ ఈడ మనం ఎంత పెట్టుకున్నాము, ఈడ 7 పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా 7 పెట్టుకుందాం. ఎక్కడ ఈ కింద పార్ట్ ఇక్కడ ఉంది, బ్యాక్ 7 ఎందుకు పెట్టుకుందాము అంటే మనకు డాట్స్ గిట్లా కావాలి కాబట్టి 7 పెట్టుకుందాం. ఫస్ట్ చెస్ట్ అంతా చెస్ట్ లేని చిన్న పిల్లలకైతే చెస్ట్ దగ్గర ఎంత ఉంటుందో వెస్ట్ దగ్గర అంతే ఉంటుంది, డాట్స్ తోటి తగ్గిస్తాం మనం. మళ్ళీ 2 ఇంచ్ ఖర్చుకి ఈ 7 ఇంచెసే పెట్టుకుందాం. ఇలాగా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేసుకుందాం. ఇది ఒక లైన్, ఖర్చు లైన్ ఒకటి. మన ఖర్చు ఎక్కువ ఉంచుకున్నాం కాబట్టి డాట్ ఎక్కువ ఉన్న చెస్ట్ ఎక్కువైనా కుట్లు ఇప్పుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇక్కడ వచ్చేసి పాయింట్ 12 ఇంచులే ఉంది కాబట్టి ఈ పార్ట్లో మనం తనకి 8 ఇంచులు తీసుకుందాం. 8.5 తీసుకుందాం. 8.5 తీసుకుందాంలే. ఫస్ట్ టైం కదా, కొలతలు ఏవి లేకుండా ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇక్కడ పైనకి ఈ రెండుటి మధ్యలో 2 ఇంచులకు తీసుకొని ఇది షేపు ఇలా గీసేసుకోండి. ఇంతే ఆలియా కట్టు. ఇక్కడ వరకు మీకు ఈజీగా అర్థమైపోయింది, 2 టాప్లు ఒకటేసారి చెప్పేసిన కాబట్టి కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని చూసుకున్నారంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కూడా అయిపోయింది. ఇది ఉంచేసుకోండి. ఇప్పుడు మనకు స్లీవ్స్కి కూడా వస్తుంది. స్లీవ్స్కి పొడుగు చేతులు పెట్టుకుంటే రాదు. చూద్దాం మరి క్లాత్ ఎంత మిగుతో దాన్ని బట్టి పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ వీనెక్ కాబట్టి ఇవిగో వెనకాల ఈ వీనెక్ కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్లెయిన్ కాబట్టి లైనింగ్ ఏది వేస్తలే. లైనింగ్ వేసుకుంటే ఉల్టా తిప్పేస్తే సరిపోతుంది. ఇలాంటి టాప్స్కి చాలా గ్రాండ్గా క్లాత్ పట్టు అలా ఉంటే మన క్లాత్ వేసుకోవాలి, నెక్ పీస్ వేసుకోవాలి. దీనికి మళ్ళీ వెనకాల ఒక దగ్గర 2.5 ఇంచులు కాబట్టి 2 ఇంచులు పెట్టుకుందాం నెక్. ఇలా షేప్ అనేది తీసేసుకొని నెక్ కట్ చేసుకో. వెనక నెక్ పీస్ వేసేసుకో. చంక రౌండ్ కట్ చేసేస్తున్నా. చూడండి సరళ సాధించేసింది. కోడలికి కూడా టాప్ కుట్టేస్తా అని, కానీ తెచ్చుకున్న క్లాత్లన్నీ పక్కన పెట్టేసింది. ఏది ఇంట్రెస్ట్ వస్తే అదే అవుతుంది మాకు పని. మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా, మళ్ళీ సరళ వెళ్ళిపోయిన తర్వాత మనకు వీడియోలు చేయడం కుదరదు. నాకు ఇలా సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎవ్వరు లేరు, నిజంగా అబద్ధం కాదు. నాకు సరళలాగా సపోర్ట్ చేసేవాళ్ళు మీరు కూడా సరళకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, సరళకు కామెంట్లు ఇస్తున్నారు. అలాగే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ ఈ క్లాత్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మన జీన్స్ మీ టాప్ కాబట్టి మనము మొత్తం హైట్ వచ్చేసి ఇక్కడ 15 కిందికి 20-21 పెట్టుకొని మోకాల కింది దాకా పెట్టినాం. మనకి ఇప్పుడు 15 ఉంది కదా, మినిమం 18 వరకు ఉంటే జీన్స్ టాప్ సరిపోతుంది. 18 ఇది ఎంత ఉందో అంత పెట్టుకుందాం, సరిపోతుంది. ఓకే సర్లా, ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకుందామా. అయితే ఇప్పుడు పైన 12 పెట్టినాం కదా, 12, 10, 20 అవుతుంది. 20లో ఏం చేస్తామంటే కింద ఒక 1 ఇంచు కుట్లకు పోతుంది. మళ్ళీ నీకు ఈ క్లాత్ అంతా హ్యాండ్స్ కూడా సరిపోవాలి. హ్యాండ్స్ కూడా మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ రావాలి కదా, బాగుంటుంది కదా. ఈ 3/4 తీసుకుందాం. ఇదొక్క హ్యాండ్ తీసుకుందాము, ఇదొక్క హ్యాండ్కి తీసుకుందాం, సరిపోతుంది. ఈ 2 ఈ పార్ట్ ఒకటి క్రాస్ జరిపేసుకొని ఇదొక్కటి, ఇది బ్లౌజ్ పీస్. ఇది నేను ఇలా కట్ చేసేస్తున్నా దీనంతా. ఈ 2 కలిసి మనం స్లీవ్స్కి వేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ మిగిలింది మనకు. ఈ పార్ట్లో మనకు కుచ్చులు రావాలి, క్లాత్ రావాలి, కింది భాగం వెనక భాగం ముందు భాగం రావాలి. ఎంత చిన్నగా అండి, కుచ్చులు చాలా పెట్టనవసరం లేదు, కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ పెట్టినట్టు మళ్ళీ పెట్టినట్టు పెట్టినా కానీ అయ్యో కట్ చేసినాక చూసినాం సరిపోతుందా లేదా, ఇలా వస్తుందేమో చూద్దాం. ఇలా కూడా అలాగే ఉంది, హ్యాండ్స్కి తీసినాక చూసిన.
ముందు భాగంగా కొంచెం క్లాత్ ఇలా ఎక్కుంచుకోవాలి. ఫస్ట్ ఒక పార్ట్ తీసేయు, ఇలా పెట్టుకో. వెనక భాగంకు పార్ట్ తీసుకుందాము. ముందు భాగంకి ఇలాగా సేమ్ ఉంది కాబట్టి ఖర్చు కట్ చేసుకోండి. ఎక్కువ కుట్లకు సరిపోతుంది కాబట్టి కొంచెం కుచ్చులు వచ్చేస్తే కొంచెం కుచ్చులు పెట్టేసుకో. దీనికి హైట్ పెట్టేసుకో. ఇలా ఎంత హైటు చూసుకుందాము. ముందు భాగంకి ఎక్కువ కావాలి కాబట్టి 18 ఇంచులు పెట్టేస్తున్నా సర్లా. సరిపోతుంది, చిన్న పాపే కదా. 18 ఇంచుల దగ్గరికి కట్ చేసేస్తున్నా. ఇక్కడ చిన్నగా డాట్స్ వేసుకో. డాట్స్ వేసుకున్న వరకు ఇది ఇంకా చిన్నగా అవుతుంది. మళ్ళీ పక్కల కుట్ల దగ్గర కుచ్చు పెట్టకు, అప్పుడు కుచ్చు ఇది ఏదో అలా కుచ్చు వచ్చేస్తుంది. ఇది కూడా మధ్యలో ఘాటు పెట్టేసుకో. ఇది కూడా మధ్యలో ఘాటు పెట్టేసుకో. ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇది కట్ చేసినాం కదా, దీన్ని పెట్టి ఇలా షేప్ తీసేయండి. షేప్ తీసేటప్పుడు ఇది కొంచెం ఎక్కువ పెట్టి షేప్ తీయండి. ఇలా ఎక్కువ పెట్టండి. ఇలా అంటే ఈ క్రాస్లో కుచ్చులు పెడితే మనకి ఇది తగ్గిపోతుంది కాబట్టి ఇది ఎక్కువ పెట్టుకోవాలి అంతే. ఇంకా ఇలా షేప్ తీయండి ఉన్న క్లాత్కి కరెక్ట్గా. షేప్ తీసిన తర్వాత మనకు ఈ ఎత్తు ఎంత ఉందో ఇలా పెట్టుకొని ఇది హైట్ ఇలా పెట్టాలి. ఇది కూడా హైట్ ఇలా పెట్టాలి. ఈ కింద ఎత్తు ఎంత ఉందో అంత ఇది సరిపోతుందా సేమ్గా ఉందా చూసుకోండి ఒక్కసారి. అబ్బా ఎగ్జాక్ట్గా సరిపోయింది సర్లా. కింద ఈ ఎత్తు సరిపోకపోతే కుట్టిన తర్వాత మన కింద కట్టింగ్స్ దగ్గర ఇక్కడ కింద మనకు సమానం చేసుకొని అప్పుడు కట్ చేసుకోవచ్చు. కానీ సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టేద్దాము. ఈ దానికి హ్యాండ్స్ కట్ చేద్దాం. లైనింగ్ లేకుండానే ఈ దానికి వేయద్దు, ఓన్లీ బాడీకి మరి వేస్తే జీన్స్ మీదకి చిన్న ముక్క ఏదన్నా ఉంటే తీసుకో, అంతా దానికి వస్తుందేమో కదా. లైనింగ్ పైన దానికి ఉల్టా తిప్పేస్తావా లైనింగ్ వేసి? చిన్న ముక్క తీసుకో ఏదన్నా ఉంటే. దాంట్లో లేకుండా ఇక్కడ నా దగ్గర ఉందా, వేస్ట్ అయిపోతుందేమో అని చూస్తున్నా నేను. సరే తీయు చిన్న ముక్క దీంట్లో నుంచి. ఇది ఎంత? ఇది మీటర్ క్లాత్ బాగుంది. పావు మీటర్ దేపో. ఇక్కడ ఉన్నాయేమో చూద్దాం, లేకపోతే అక్కడ ఉన్నాయేమో చూడొక్క దగ్గర. ఇప్పటిదాకా నేను చదివిన ఏ క్లాత్ అయినా సరే అని నాకు వీళ్ళకి కూడా 9 ఇంచులు 10 ఇంచులు వస్తుంది చేతుల పొడవు. సరిపోద్ది కదా. వైట్ దొరకదు సామాన్యంగా. ఏ పావే సరిపోతుందేమో. ఇగో పావంటే ఎంత చూడు ఇక్కడ 25 అంటే చూద్దాం ఈ పైన ఎత్తు ఎంత ఉందో. సరిపోదు. అరమీటర్ తీసుకుంటే కదా. అరమీటర్ కూడా వేస్టే కానీ ఇక తీసుకో. ఓకే, మొత్తం కట్టింగ్ అయితే అయిపోయింది. తను లైనింగ్ వేసుకోకపోతే బాగుందేమో అని లైనింగ్ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళింది. పైన బాడీకి మాత్రమే జీన్స్ మీది టాప్కి లైనింగ్ వేసుకోవడము. ఇక్కడ భాగంకి అవసరం లేదు. కింది భాగానికి కుచ్చులు వచ్చే భాగానికి జీన్స్ మీది కదా నీట్గా కొట్టది. ఇక చేతులు
ఇక బ్యాక్ ఇలా వెనక భాగం ముందు భాగము. ఓకే, ఇవన్నీ మనకి ఏదైనా క్లాత్ మరి తక్కువ పడితే ఎక్కువ పడితే అతికించుకుందాము. మొత్తం మీకైతే వీడియో చెప్పాను మెజర్మెంట్లతో సహా. 5-6 ఇయర్స్కి పెప్లెన్ టాప్ అంటారు, మళ్ళీ పెప్లం టాప్ అంటారు, మళ్ళీ జీన్స్ మీ టాప్స్ అంటారు, ప్లస్ ఆలియా కట్ అంటారు. మీకైతే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ మళ్ళీ మన ఛానల్లో ప్రతి వీక్ 1 వీక్కి 3 హైప్స్ ఉంటాయి. హైప్ బటన్ లైక్ చేయంగానే హైప్ అని వస్తుంది. హైప్ నొక్కితే పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ వల్ల వీడియో చాలా ముందుకు వెళ్తుంది. అది నొక్కండి, నొక్కేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు వీడియోలు ఇలాగే చూడండి, నేను ఇలాగే చెప్తాను. చిన్న చిన్నగా మన ఇంట్లో కుట్టుకునే మట్టుకు అన్ని రకాలుగా చెప్తా. ఓకే, నాకు కామెంట్ చేసిరు చాలామంది, వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, బాయ్ మరి.